హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి అనగానే మనకి బోలెడు రకాల స్వీట్సే గుర్తొస్తాయి. అయితే ఈ వీడియోలో ఇంట్లో ఉండే బ్రెడ్తో సింపుల్గా గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. బ్రెడ్తో గులాబ్ జామ్ అంటున్నాను, ఎలా ఉంటుందో అనుకుంటారేమో. సాఫ్ట్గా, జ్యూసీగా, సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ గులాబ్ జామున్. దీన్ని తయారు చేయటం కూడా అంతే సులువండి. తింటుంటే తినాలనిపించే ఈ గులాబ్ జామున్ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. మొత్తం 12 వరకు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. వాటికి ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని వాటిని 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో పెట్టేసేయండి. అలాగే కాచి చల్లారి పెట్టుకున్న చల్లటి పాలని 2 టేబుల్ స్పూన్ల వరకు వేయండి. ఇది మిల్క్ బ్రెడ్ త్వరగా సాఫ్ట్ అవుతుంది. పాలు మాత్రం ఎక్కువ వేయొద్దు. ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ పాలు వేసేసి గులాబ్ జామున్ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలాగే దీన్ని మిక్స్ చేసుకోండి. ఇది సాఫ్ట్గా ఉండాలి, టైట్గా మాత్రం ఉండకూడదు. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ దీన్నంతా కూడా బాగా నీడప్ చేసుకోండి. ఇలా నీడప్ చేసుకోవటం వల్ల గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే దీన్ని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేశారంటే పిండి అనేది బాగా నాని జామున్స్ చాలా బాగా వస్తాయి. ఇంకా ఈ మధ్యలో ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి 500 గ్రాముల పంచదార దాంట్లో వేసి 1/2 లీటర్ వరకు వాటర్ని వేసేసి షుగర్ని సిమ్లోనే కరిగించుకోండి. మీరు షుగర్ సిరప్ అనేది తినే కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ని ఎక్కువ తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. పక్కనే ఇంకొక బాండి పెట్టేసి దానిలో నూనె వేసి నూనెని సిమ్లో వేడి చేసుకోండి. దీనివల్ల మనకి పని అనేది సులువైపోతుంది. మరి పంచదార పాకం రెడీ అయిందేమో చూద్దామా. ఈ పంచదార అనేది పూర్తిగా కరగాలి, ఇంకా కరగలేదు. ఇది కరిగే లోపల ఒక చిన్న రోలుని తీసుకొని దాంట్లో 4-5 యాలకుల్ని వేసుకొని వాటిని దంచేసుకొని ఆ యాలకుల పొడిని ఈ పాకంలో వేసేసుకోండి. మీ దగ్గర ఒకవేళ యాలకుల పొడి నార్మల్గా ఉన్న టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని దీన్ని సిమ్లోనే ఇలానే ఉడికించుకుందాం. గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి చేతికి నెయ్యి అప్లై చేసుకొని తయారు చేసుకున్న పిండిలో చిన్న పోర్షన్ తీసేసుకొని చేతి మీద పెట్టేసుకొని రౌండ్గా రోల్ చేసుకోవడమే. నేను ఇక్కడ చాలా చిన్న సైజులో గులాబ్ జామున్లు తయారు చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వీటినే కొంచెం పెద్ద సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ కూడా ఇలా తయారు చేసుకోవడమే. మా పిల్లలకైతే ఇలా మినీ గులాబ్ జామున్స్ ఇష్టమని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల పంచదార పాకం రెడీ అయిందేమో చూద్దామా. పంచదార అనేది పూర్తిగా కరిగి ఈ నీళ్ళు అనేవి ఒక్క ఉడుకు పడితే సరిపోతుంది. ఇదేమీ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ గులాబ్ జామున్స్ తయారు చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న గులాబ్ జామున్ ఉండల్ని వేడి పెట్టుకున్న నూనెలో వేసే ముందు చిన్న పిండి ముద్ద నూనెలో వేసి చూస్తే పైకి త్వరగా తేలిందంటే నూనె అనేది కరెక్ట్ వేడిలో ఉన్నట్టు. అప్పుడు ఒక్కొక్కటిగా గులాబ్ జామున్ని దీంట్లో వదిలేసేయండి. ఈ గులాబ్ జామున్స్ ఏంటంటే సిమ్లో వేపుకోవాలండి. సిమ్లో చక్కగా గరిటెతో స్మూత్గా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేపుకున్న వాటిని షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవడమే. గులాబ్ జామున్స్ని కొంచెం స్మూత్గా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల వాటికి పగుళ్ళు అనేవి రాకుండా చక్కగా రౌండ్గా అలాగే ఉంటాయి. ఇంకొక వాయి కూడా రెడీ చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవడమే. అన్ని గులాబ్ జామున్స్ని ఇలాగే ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసి 4 నుంచి 6 గంటలు లేదా ఒక పూట పక్కన పెట్టేస్తే గులాబ్ జామున్స్ అనేవి బాగా నానతాయి. మీకు 6 గంటల తర్వాత నేను చూపిస్తున్నాను. గులాబ్ జామున్స్ నేను తయారు చేసిన దానికన్నా కూడా ఉబ్బినట్టు కనపడుతున్నాయి. అంటే ఇవి షుగర్ సిరప్ని బాగా పీల్చుకున్నాయి. బ్రెడ్తో గులాబ్ జామున్ తయారు చేశాను,
అసలు లోపల ఉడికిందో లేదో ఎలా ఉంటుందో టేస్ట్ అనుకుంటున్నారేమో. చూడండి, చాక్తో మీకు కట్ చేసి చూపిస్తున్నాను. లోపల అసలు పిండి పిండిగా లేదు, చక్కగా ఉడికింది. మీరు ఈ గులాబ్ జామున్ని పట్టుకొని చూసారంటే జ్యూసీగా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. ఇంత టేస్టీగా, ఇంత సింపుల్గా తయారు చేసుకునే ఈ గులాబ్ జామున్ని ఈ దీపావళి పండగకి మీరు కూడా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.